బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినట్టు నిరంజన్ రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. సార్, పార్టీలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, తాజాగా జరుగుతున్నటువంటి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అంశాలు చాలా రాష్ట్రంలో ఉన్నాయి. ఒక పక్క ఎరువుల కొరత నడుస్తుంది, మరోపక్క ఇన్సూరెన్స్ చేసుకోక చాలామంది రైతులు చనిపోతూ కూడా పట్టించుకునే పరిస్థితి ఉందని కూడా ఆరోపణలు వస్తున్నాయి. మీరు ఎట్లా చెప్తారు? ఒక వ్యవసాయ శాఖ ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఘోరమైనటువంటి వైఫల్యం. ఎరువుల సరఫరా గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ నాయకత్వాన 10 ఏళ్ళు ఏ రకమైన ఇబ్బంది లేకుండా 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ప్రతి వానాకాలంలో మేము సరఫరా చేసాం. ఆఖరిలో మా ప్రభుత్వం అయిపోయే వరకు 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఒక వానాకాలంలో సప్లై చేసాం. మరి ఈ సంవత్సరం కూడా 9,80,000 మెట్రిక్ టన్నులు అంటే దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా. వరి సాగు కూడా పోయిన సంవత్సరం 66 లక్షల పైచీలక ఎకరాలు ఉంటే ఈ సంవత్సరం 45 లక్షల ఎకరాలే ఉంది, 44 లక్షలే ఉంది. సుమారు 22 లక్షల ఎకరాలలో వరి విస్తీర్ణం ఈ వానాకాలం తక్కువ ఉంది. ఇప్పుడు ఇంత తక్కువ ఉండగా కూడా యూరియా ఎందుకు సప్లై చేయలేకపోతున్నారు? వీళ్ళ చాతకాంతనం. ఎవరికేం పట్టదు. వ్యవసాయం అనేది అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలో లేని అంశం. రైతులు ఈ వాళ్ళ ప్రాధాన్యతలో లేరు. కేవలం ఒక యంత్రాలుగా వాళ్ళను ఆశ చూపించి రైతు బంధు 15,000 ఇస్తామని చెప్పి, రుణమాఫీ 2 లక్షలు అయిపోతుందని చెప్పి వాళ్ళను ఆకాశంలో పెట్టి అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఇలా నిండా ముంచుతున్నారు. అంటే బీఆర్ఎస్ హయాంలో కూడా ఎరువుల కొరత ఉంది, 9 సంవత్సరాల పాటు ఉంది. ఇప్పుడు మేము కూడా కొంత ఉన్నమాట వాస్తవం ఢిల్లీకి వెళ్ళి వచ్చాము అని కూడా స్వయంగా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కేంద్రం పరిధిలోని అంశం కూడా చెప్తారు. నేనేమంటున్నానంటే బీఆర్ఎస్ హయాంలో రైతులు ఎప్పుడైనా రోడ్ల మీదకి వచ్చి చెప్పుల లైన్లు పెట్టినారా? 10 ఏళ్లలో మీరు చూసినారా? మీ ఛానల్ ఎప్పుడైనా కవర్ చేసిందా? ఉంటే ఐటమ్ ఉంటే చేయాలి కదా. పాత విజువల్స్ తీయండి. లేదు, ఎప్పుడు లేదు. 9,000 సెంటర్లు ఉంటే మొత్తం డీలర్ల షాపులు వచ్చే, పిఎస్సిఎస్ సెంటర్లు వచ్చే, ఇవన్నీ కలిపి దాదాపు 9,000 పాయింట్లలో ఎరువుల విక్రయాలు ఉంటాయి. దాంట్లో 1, 6, 7 ఒక్కరోజు సప్లై లేట్ ఉందంటే మేము ఉలిక్కిపడి ఈ సప్లై చేసేవాళ్ళం. అటువంటిది ఇవాళ రాష్ట్రమే మొత్తం రైతాంగం అంతా రోడ్ల మీద ఉంటే వీళ్ళు ఎట్లా పోల్చుకుంటారు? అసలు మా ప్రభుత్వంతో సిగ్గుపడాలి వాళ్ళు. సమస్య ఎక్కడుందో అన్వేషించి పరిష్కారం చేయమంటే అప్పుడు కూడా ఇప్పుడు మీ చాతకంతనాన్ని కప్పెట్టుకొని కదా ఈ మాటలు ఎందుకు మాట్లాడతారు? ఇట్లా మాట్లాడకూడదు కదా. రాష్ట్రంలో గడిచిన వారం రోజులుగా ఇటు హైదరాబాద్లో కావచ్చు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు వస్తున్నాయి, పంట నష్టం పోతుంది. కానీ విజిట్ అనేది పెద్దగా ఉండని పరిస్థితి కనిపిస్తుంది. మీరు ప్రతిపక్ష పార్టీలుగా మీరేమన్నా విజిట్ చేసే అవకాశం ఉంటుందా? రైతాంగం చాలా చోట్ల కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఎట్లా? ప్రకృతి విపత్తులు ఎప్పుడు జరిగినా కూడా ఇది ప్రకృతికి సంబంధించినటువంటి అంశమే. అక్కడ పోయి ఏదో రాజకీయం చేయాలనేటువంటి తలంపు మాకు లేదు. ఎక్కడికక్కడ మా శ్రేణులు అక్కడ ఉండేటువంటి ఇబ్బందులలో రైతాంగానికి బాసటగా ఉంటున్నారు. తెగిపోయినటువంటి కుంటలు కానీ, చెరువులు కానీ, కాలువలు కానీ, అక్కడ రైతులు పంట పొలాల్లో మునిగితేనంటే ఆ నీళ్లు పక్కకు పోవడానికి జేసీబీలు పెట్టి సాయం చేయడం కానీ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మమేకం అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి, మంత్రులు విస్తృతంగా పర్యటనలు చేపట్టి ప్రజలకు ధైర్యం ఇచ్చి, నమ్మకాన్ని ఇచ్చి, అక్కడ ఉండేటువంటి స్థానిక యంత్రాంగం మొత్తం రెవెన్యూ యంత్రాంగం కానీ, వ్యవసాయ యంత్రాంగాన్ని కానీ అప్రమత్తం చేసి ప్రజలకు వీలైనంత త్వరగా ఇబ్బందులు వస్తాయి. ప్రకృతి పరంగా ఇబ్బందుల నుంచి వీలైనంత త్వరగా వాళ్ళకు ఉపశమనం కలిగేటట్లు ప్రయత్నం చేయడం ప్రభుత్వంగా ఒక విధి. అందులో వాళ్ళు విఫలమవుతున్నారు, ఘోరంగా విఫలమవుతున్నారు. రైట్. రాష్ట్రంలో రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. బీమా ఫసల్ సంబంధించిన ఇష్యూ కావచ్చు, రైతులకు ఇచ్చే ఇన్సూరెన్స్కి సంబంధించి బీమా కావచ్చు, ఈ పంటకు సంబంధించిన ఇన్సూరెన్స్ కానీ, రైతాంగాన్ని కానీ, ఈ రెండు కూడా అందక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు గతంలో ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా? ఇప్పుడు రైతు బీమా అనేటువంటి ఒక వినూత్న పథకాన్ని తెచ్చిందే మా ప్రభుత్వం. కేసీఆర్ గారు తీసుకొచ్చారు రైతు బీమాను. మేము సజావుగా ఇచ్చినాం. రైతులు కూడా ఏ కారణం చేత మరణించినా 3 నుంచి 5 వర్కింగ్ డేస్ లోపల, 3 నుంచి 5 పని దినాల లోపల ఆ రైతు యొక్క కుటుంబానికి, ఆ నామినీకి 5 లక్షల రూపాయలు పడిపోయింది. మేము ప్రతి సంవత్సరం కూడా ఎల్ఐసి కట్టేటువంటి ప్రీమియంలో ఎక్కడ తేడా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతులకు సంబంధించిన రైతు బంధు కానీ, రైతు బీమా కానీ ఇబ్బంది కాకుండా చూసుకున్నాం. కరోనా సమయంలో కూడా రైతు బంధు ఇచ్చినాం. మేమంతా కంటికి రెప్పలాగా రైతాంగాన్ని కాపాడుకున్నాం. ఇవాళ వీళ్ళకి ఆ చేతనైతే లేదు. పోయిన సంవత్సరం ప్రీమియం టైం కట్టగానే దాదాపు 5,000 మంది రైతులకు రావాల్సిన బీమా రాకుండా వాళ్ళ నోట్ల మట్టి పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ టైం అయింది. దాదాపు 1,398 కోట్లు కట్టాలి ఇప్పుడు రాష్ట్ర సర్కార్ రైతు బీమా కోసం. మరి చెల్లింపు ఎప్పుడు చేస్తుందో తెలియదు. చెల్లింపు చేసే లోపల జరిగేటువంటి మరణాలకు అది వర్తించదు మళ్ళీ. అంటే అదే క్వశ్చన్ అడుగుతున్నాను. జూన్ 5 లోపే కట్ ఆఫ్ అని పెట్టారు. దాని తర్వాత ప్రతిరోజు కొన్ని వందల రిజిస్ట్రేషన్స్ ప్రతి మండలంలో, జిల్లాలో అవుతుంటాయి. తర్వాత అంటే మళ్ళీ సంవత్సరం దాకా వెయిట్ చేయడం అనేది రైతుకు నష్టపోయే, తప్పకుండా నష్టపోతారు. ఇప్పుడు అదే నేను చెప్పేది. ఇప్పుడు ప్రీమియం పాలసీ అయ్యే లోపల మళ్ళీ పాలసీ చేసి రెడీగా ఉంటే
ఆ మధ్యలో జరిగే మరణాలు కూడా కవర్ అయ్యేటట్లు ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించాలి. ఎంత తగ్గితే అంత మంచిది అనుకుంటున్నారు. దండగొట్టేటువంటి పనే ఉంది వీళ్ళది. ఏదైనా ఎంత తగ్గితే అంత మంచిది, మాకు భారం తగ్గుతుంది అనుకుంటున్నారు. ఓకే. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చాలా సీనియర్ నేత ఉన్నారు. కేసీఆర్ ఎమ్మటి అడుగులో అడుగు వేశారు. బట్ పార్టీకి ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ప్రజెంట్ మహబూబ్నగర్ జిల్లాలో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. దీనికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? ఏమి ఇబ్బంది లేదు. ఎప్పుడు నాయకులను బట్టో కొద్దిమంది వ్యక్తులను బట్టో రాజకీయ పార్టీలు ఉండవు. ప్రజల యొక్క అభిమతాన్ని బట్టి, ప్రజలకు సంబంధించినటువంటి అభిలాషలను బట్టి ఉంటాయి. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ నాయకుడైనా ప్రజల యొక్క ఆకాంక్షల్ని ఎరిగి పనిచేస్తేనే వాళ్ళు నాయకులుగా ముందుకు పోతారు. ప్రజల్ని విడిచిపెట్టిపోయినటువంటి వాళ్ళు ఎవరు కూడా నాయకులుగా నిలవలేరు. కాబట్టి మా దగ్గర కూడా ఏ సమస్య లేదు. ప్రజలు బ్రహ్మాండంగా ఉన్నారు. బీఆర్ఎస్ వైపు, కేసీఆర్ వైపు ఉన్నారు. కార్యకర్తలు లక్షల సంఖ్యలో ఉన్నారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇబ్బంది. జగదీష్ రెడ్డిని ఈ మధ్య కాలంలో కొంతమంది కామెంట్ చేసిన నేపథ్యంలో ఆయనే అంటే జవాబుదారీగా నేను ఓడిపోవడానికి కారణమే, గెలవడానికి కూడా కారణమే అన్నారు. మీరు కూడా మొదటి నుంచి పార్టీలో కేసీఆర్ గారు అంటున్నారు. గోవాల బాలరాజు చాలా హాట్ కామెంట్ చేశారు. ఆయన నాకు పార్లమెంటు సీట్ ఇచ్చినప్పుడు ఏ రకంగా చేసిండో ఆయన సంగతి నాకు బాగా తెలుసు. ఆయన ఓ రకమైనటువంటి మెంటాలిటీ కలిగినటువంటి వ్యక్తి అంటాడు. నేను ఏమంటున్నా అంటే వ్యక్తిగతంగా నేను ఎవరి మీద ఎప్పుడు కామెంట్ చేయను కూడా. ఎవరైనా నా మీద చేసినా కూడా అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాను. నేను అవి పట్టించుకోను. ఆర్ఎస్పీతో పాటు మీరు వల్లనే పార్టీ మొత్తం నష్టపోతుంది. పార్టీ నుంచి మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు వెళ్ళబోతున్నారు. దీనికి నిరంజన్ రెడ్డి కారణం అంటారు. సరే, చూస్తారు కదా మీరు భవిష్యత్తులో. ఇప్పుడు మా పార్టీలో అందరికీ తెలుసు, చర్చ చేసిన తర్వాత కేసీఆర్ గారే అంతిమ నిర్ణయం ప్రకటిస్తారని. కేసీఆర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి ఎవరికైనా ఉందా అండి? మీరు చెప్పండి నాకు. కేసీఆర్ను ఉన్న సిచ్యువేషన్కు, రియాలిటీకి భిన్నంగా, వాస్తవానికి భిన్నంగా కేసీఆర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పొలిటికల్ లీడర్ కానీ సిచ్యువేషన్ కానీ ఉంటుందా? అది వాళ్ళ అపోహ. అంటే ఎదగనీయుడు నిరంజన్ రెడ్డి అన్నటువంటి ఆరోపణ కూడా కొంతమంది చేస్తున్నారు. సరే, అది నేను ఇప్పుడు ప్రజలకు తెలుసు ఆ విషయం. ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళు ఎమ్మెల్యేలు ఎట్లయినరు? పార్టీ అవకాశం ఏంది అయినరా? అదే రైట్. పార్టీ అవకాశం ఇవ్వడం వల్లనే వాళ్ళు ఎవరైతే పార్టీ మారిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈరోజు ఆ స్థాయిలో ఉండగలిగారు తప్ప ఎక్కడ కూడా నేను అడ్డుపడలేదు గోవాల బాలరాజును ఉద్దేశించి కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా పార్టీ ఇంకా కూడా స్టాండర్డ్గానే ఉంది. ఎవరు కూడా పార్టీ నుంచి వెళ్ళే అవకాశం లేదని చెప్తున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో రైతాంగం చాలా తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. వాళ్ళని కష్టాల నుంచి బయటపడాల్సిన అవసరం ఉందని కూడా నిరంజన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సాగర్తో నరేందర్, జీ తెలుగు న్యూస్, తెలంగాణ భవన్ నుంచి.